ఒక ఊళ్ళో రామయ్య అని అతను ఉండేవాడు. అతనికి ఒక కోరిక ఉండేది. ఎప్పటికైనా కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని. దానికోసం బాగా కష్టపడ్డాడు. 1 కోటి తర్వాత మరో కోటి, అలా 50 ఏళ్లలోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు. అయినా తృప్తి లేదు. అలా డబ్బు వెనుక పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడు. ఒకరోజు నేను వెళ్ళిపోతున్నా అంటూ చెవిలో ఎవరో మాట్లాడారు. కళ్ళు తెరిచి చూస్తే అంతా చీకటిగా ఉంది. ఎవరు నువ్వు అంటే, నేను నీ ఆత్మని వెళ్ళిపోతున్నా అన్నది. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా, వద్దు వెళ్ళకు, ఈ ఇల్లు ఈ డబ్బు ఇవన్నీ నీకోసమే కదా, నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అన్నాడు. అనుభవించాలా? ఎలా? నీ శరీరం మొత్తం కళ్ళ నుంచి కాళ్ళ వరకు రోగాల పుట్ట కదా, నువ్వు కట్టించుకుని ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం, నేనుండేది నీ శరీరంలో, అది కాస్త కుళ్ళిపోయింది, ఇక నాకు ఇక్కడ రక్షణ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నానని రామయ్య శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. ప్రతి మనిషికి రేపటి గురించిన ఆందోళన ఎక్కువైపోయింది. దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతున్నారు. మనం బతకటానికి డబ్బు ఇంపార్టెంటే, కానీ డబ్బే శాశ్వతం కాదు కదా. డబ్బు మాయలో పడి జీవితాన్ని జీవించడమే మర్చిపోతున్నాం. ఉన్న ఈ కాస్త జీవితాన్ని ఉన్నంతలో సంతోషంగా గడిపేద్దాం.